నమస్కారం అండి పెద్దాయన. నమస్తే. తలారి పెద్దవీరన్న గారు మీ నాన్నగారు. నాన్నగారు. మీరు ఈ రంగంలో మీ అన్నదమ్ములు నలుగురే అన్నదమ్ములు ఉన్నారు. ఈ రంగంలో 1982 నుంచి 40 సంవత్సరాల పైగా ఈ రంగంలో అయితే ఉన్నారు. చాలా తక్కువ మందికే మీరు తెలుసు ఈ రంగంలో, కానీ మీ సేవలు మాత్రం 40 సంవత్సరాల నుంచి అయితే వినియోగిస్తున్నారు ఈ రంగంలో. మీ మాటల్లో మీ నాన్నగారి గురించి, మీ నాన్నగారు మీకేమి ఇచ్చారు వారసత్వంగా, మీరు మీ పిల్లలకి ఏమి ఇవ్వబోతున్నారు, మీ అన్నదమ్ములు ఎలా ఈ 40 సంవత్సరాల నుంచి ఎలా కలిసి ఈ పశుపోషణ అనేది చేయగలుగుతున్నారు ఒకసారి చెప్తారా? మా నాన్నగారు మాకు ఇచ్చింది వ్యవసాయం, వ్యవసాయ పరంగా వ్యవసాయ కుటుంబము మా నాన్నగారిది. మేము కూడా అదే వృత్తిలోనే కొనసాగుతూ, మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా 1982 నుంచి కూడా ఈ ఎద్దుల పందాలు అనేవి, ఎద్దులు అప్పటి నుంచి కూడా వ్యవసాయం, అప్పుడు ఎద్దులతోనే వ్యవసాయం చేసేవాళ్ళం. కాకపోతే ఏదన్నా ఉండే ఎద్దులు అప్పుడు కొంచెం ఏదన్నా సరదాగా అటాట ఊర్లలో గ్రామాలలో చిన్న చిన్న గ్రామాలలో చిన్న చిన్న పందాలు పెట్టేవాళ్ళు. ఆ పందాలలో అట్లా పాల్గొనబట్టి అదే కంటిన్యూషన్ గా ఇప్పటి వరకు కొనసాగుతా ఉంది. మీ నాన్నగారి టైంలో ఏమన్నా ఈ వారసత్వం ఏమొచ్చింది ఈ పందాలు అనేవి? వారసత్వంగా ఏమొచ్చింది కాదు, అది మేము తీసుకునేది నిర్ణయం, మా బ్రదర్ వాళ్ళు తీసుకునే నిర్ణయం, అట్లా కొనసాగుతా ఉంది. అంటే మీరు పిల్లలుగా ఉన్న టైంలో తలారి పెద్ద శరభయ్య అంటే మీ పెద్ద అన్నగారు, మా పెద్ద అన్నగారు, మా నడిపన్న, వాళ్ళు ఈ ఎద్దుల మీద మోజితే ఎద్దులు వ్యవసాయం చేసుకుంటూ పందాలు కూడా మొదలు పెట్టింది అక్కడి నుంచి వాళ్ళే. అప్పుడు మీరు చాలా చిన్నపిల్లలంటగా? చిన్నపిల్లలు మేము. ఈయన మా మూడో అన్న. ఎక్కువ ఎద్దుల మీద ఇంట్రెస్ట్ చూపేది ఈయనే. ఆ ఎద్దుల పోషణ భారం అంతా భరించేది ఈయనే. ఇక్కడే ఉండి ఆయనే చూసుకునేది, అన్ని ఆయనే చేసేది. ఈ ఎద్దులు పందాలలో ఎవరి పేరు పెట్టేవాళ్ళు? పెద్ద శరభయ్య అండ్ సర్పంచ్ అని మా పెద్దన్న పేరు పెట్టేవాళ్ళం. పెద్ద శరభయ్య పెద్దన్న పేరు. పగ్గాలు ఎవరు డ్రైవర్ని పెట్టుకున్నారు? మా పగ్గాలు ఆయనే చేసేవాడు, మా పెద్దన్న చేసేవాడు. మా పెద్దన్న తర్వాత నడిపన్న మా బాల శరభయ్య అన్న, ఆయన మొన్నటి వరకు ఆయనే పగ్గాలు తీసుకునేవాడు. ఇక అప్పటి నుంచి కొంచెం మాకు మా ఎద్దులు పొజిషన్ సరిగా కుదరక సెట్ కాక అట్లా ఉన్నది. ఇప్పుడు ఈ అబ్బాయికి కొద్దిగా ప్రాక్టీస్ చేపించారు మా బ్రదర్స్ వాళ్ళే. ఈ అబ్బాయి ఇప్పుడు పగ్గాలు తీసుకుంటాడు. ఈ 40 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా డ్రైవర్ని పెట్టలేదంటే నిజమే? ఎప్పుడు పెట్టలేదు అసలు డ్రైవర్ అనేది. ఒకవేళ కాకపోతే ఎవరన్నా అక్కడ ఏదైనా కాంపిటీషన్ ఉంది అన్నప్పుడు, ఇప్పుడు నారెడ్డి గారు లాంటి ఆయన పెద్దాంతో ఆయన తోలించుకున్నాము. కాకపోతే ఏదన్నా మనకు అవసరము ఇబ్బంది ఏదైనా అన్నట్టు జరుగుతా అంతట్టుంటే తోలకుండా, అట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే 2-3 సార్లు పెద్దలను పెట్టి పందాలు తోలిచ్చేవారు. ఆ టైంలో లేకపోతే 1-2 అంటే పెట్టుకోవచ్చు, కాకపోతే పర్మనెంట్ గా ఒక 5 నెలలు 1 సంవత్సరం అంటూ ఎవరినన్నా డ్రైవర్ని కానీ పర్మనెంట్ జీతాలు ఇచ్చి డ్రైవర్ని పెట్టుకోలేదు, ఎవరిని కూడా పెట్టుకో, అంతా మా వాళ్ళే ఉండాలి. ఇప్పటికి కూడా మీ వాళ్ళే ఉన్నారా? ఇప్పటికి కూడా మా వాళ్ళే. ఆ సాంప్రదాయం అనేది మీ కుటుంబంలో కొనసాగిస్తున్నారు? అదే కొనసాగుతుంది, అదే ఉంది. ఇప్పుడు మా గ్రామంలో కూడా అందరి సహకారం ఉంటది. ఇప్పుడు పిల్లలంతా ఇక్కడికి వచ్చారు కదా, అట్లా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎవరి చేతనే పని వాళ్ళు చేస్తారు. ఎద్దులు పట్టుకునే కానీ తాడు తీసేదానికి కానీ అలవాటు పడితే వాళ్ళే ఇది చేస్తారు. మీ నలుగురు అన్నదమ్ముల్లో మెయిన్ ఎవరు అసలు? ఎవరి మాట ఎవరు వింటారు? మా నలుగురు అన్నదమ్ముల్లో మా పెద్ద ఆయన మాటే వింటాము. పెద్ద ఆయన చెప్పినట్టే నడుచుకుంటాం. ఏదైనా పెద్ద ఆయనే. కాకపోతే ఇప్పుడు ఈ రెండో అన్న కూడా ఈయన ఇప్పుడు సర్పంచ్, ఈయన ఒకప్పుడు ఆయన సర్పంచ్. కాబట్టి వాళ్ళ మాటే మేము మిగతా అందరం పాటిస్తాం. మీ నాన్నగారు చాలా కష్టపడి ఒక మంచి ఆస్తిని అయితే సంపాదించారంట. మా నాన్న బేగస్టా ఖర్చులు దువారా ఖర్చులు లేకుండా ఆయన చెప్పినట్టు ఈయన, మేమందరం కూడా ఆయన చెప్పినట్టు ఈయన ట్రాక్టర్లు మంచి చెడ్డ పొలాలు పెట్టుకొని ఒక ట్రాక్టర్ కొనుక్కొని వ్యవసాయం చేసి, మా నాన్న ఉన్నప్పుడే ట్రాక్టర్ కొన్నాడు, అప్పుడే కొన్నాడు ట్రాక్టర్ కొన్నాడు. తర్వాత అదే కంటిన్యూషన్ గా ఇంకా అట్లా వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ గా చేసేవాళ్ళం. మీ నాన్నగారు ఉన్నంత వరకు మీరు అందరూ కలిసే ఉన్నారా? మా నాన్నగారు 2001 సంవత్సరం మేము 2001 వరకు అందరం కలిసి ఉన్నాము. 2001లో మాకు పరిష్కారాలు చేసి మాకు ఎవరి వాళ్ళకి ఇచ్చేసి ఆయన తర్వాత కాలం చేశారు. తర్వాత ఎప్పుడు రా నాన్న 2010లోనా? 2010
తన చివరి వరకు అయితే నాన్నగారికి విధేయులుగానే ఉన్నారా నలుగురు? అందరూ ఆయన చెప్పిన దానికి ఎవ్వరూ ఎదురు చెప్పేది లేదు. ఆయన ఆయన ఇప్పుడు ఏదైనా పొలం కొన్నా ఒకటి ఏదైనా చేయాలన్నా గానీ ఆయన ఆలోచనతోటి మమ్మల్ని అడగకుండా కూడా సుధాగా ఆయన చేసుకునే మాట, ఆయన మాట కాదనేదే లేదు. పొలమంతా కొనింది ఆయనే, ఏదన్నా మంచి చెడ్డ ఆలోచన అన్ని విధాలుగా చేసుకునేది ఆయనే. కాకపోతే చెప్పేవాడు ఈ రకంగా అంటే ఓకే. నాన్నగారు అనేది చాలా పొలం అయితే కొన్నారు తన హయాంలో. తర్వాత మీరు ఎక్కువ వచ్చిన తర్వాత నాన్నగారికి విధేయులుగా ఉండి ఆయన చెప్పిన మాట విని మీరు కూడా సంపాదించింది ఏమైనా ఉందా? సంపాదించాము. ఇప్పుడు అందరికి పిల్లలు ఇప్పుడు అప్పుడంటే నాన్నగారి టైంలో మమ్మల్ని అందరినీ చదివించలేకపోయినాడు. నన్ను కొద్దిగా చదివించాను. మా అన్నగారికి ఎవరికి చదువు రాదు అసలు. నేను లాస్ట్. నన్నైతే 10th క్లాస్ వరకు అప్పట్లో చదివించారు. తెల్ల తెల్ల బట్టలు కనపడుతుంది ముగ్గురులో కానీ కాదు, చదివించారు. అట్లా జరిగింది. నేను కూడా జాబ్ కోసం నాకైతే మిలిటరీ పోయినా. నేను మిలిటరీ పోయి అక్కడ ఉండలేక వచ్చేసారు. రానాయన ఇక్కడ ఉన్నది కలిగంజ దాగిది అని అదేం లేదు. వాళ్ళు ఎంతసేపు బుల్లెట్లకి వాటికి మనకి ఎందుకు నాయన పిలిచారా? అదేం లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా బయట కనీసం మా ఇంట్లో ఒకటి ఉండాలా అనే ఉద్దేశంలో ఉండేవాళ్ళే గాని అట్లా వాళ్ళు ఇది చేసి రా అని చెప్పింది లేదు. నా స్వతహాగా నేను నిర్ణయం తీసుకునేది. ఎక్కడికి వెళ్ళి వచ్చారు మిలిటరీ అంటే? అప్పుడు హైదరాబాద్ లో సెలక్షన్లు పెట్టారు. సెలక్షన్ అయిపోయినాము. అక్కడ వేరే ఏదో అది తీసుకుపోయినారు. చాలా రోజులు ఉండలే నేను అక్కడ. నాకు అంతా ఒక 5-6 రోజులలో వచ్చేసిన. నేను ఉదయం నుంచి మిమ్మల్ని గమనిస్తున్నా. ఒకరికొకరు అన్నదమ్ములు ఏం చేద్దాం రా, ఇది చేద్దాం అనుకొని మాట్లాడుకుంటారు. కానీ ఏ పాటిదైనా సరే నలుగురిలో ఒకరికన్నా ఒకరితో కొంచెం మాట తేడా వచ్చిందని చూస్తున్నా. ఎవరికి మాట తేడా అనేది రాలా? లేదు, సమస్య లేదు అసలు. నేను లాస్ట్ కదా, కనీసం నేను చెప్పిన దానికి కూడా వాళ్ళు ఎవరు ఇచ్చారు. కాకపోతే వాళ్ళు కూడా చెప్పరు, నన్నే చెప్పమంటారు ఏదైనా గానీ. అంటే నేను ఫస్ట్ బాలశరభయ్యని కలిశాను. బాలశరభయ్యని కలిసి ఇది మా పెద్దన్న ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉంటున్నారన్న. రాన్న అని పిలిచారు. కరెక్టే, బాగానే ఉంది. అక్కడ మీ ఇల్లు ఉంది, మిమ్మల్ని పిలవకుండా వచ్చారు. మేబీ మీతో పలకట్లేదేమో అనుకున్నా. మళ్ళీ వచ్చి మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని మా చిన్న తమ్ముడు, ఈ తమ్ముడు పిలుస్తారు, ఈ తమ్ముడు మాట్లాడతారా అన్నారు. కానీ నలుగురు అన్నదమ్ముళ్ళు ఇప్పటికి ఇలా కలిసి ఉండటం అనేది చాలా గొప్పతనమా కాదా? గొప్పతనమే. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేటివి. కాకపోతే ఏంటంటే మేము కూడా ఇప్పుడు 2000 అప్పుడు పోయినామంటే ఎవరి నేను అనుకుంటున్నాను మీ నాన్నగారు ముగ్గురు ఒకలాగా మిమ్మల్ని ఇంకోలాగా కొంచెం పక్షపాతంగా పెంచారేమో అనుకుంటున్నాను. పక్షపాతంగా ఏం పెంచలేదు అనేది, మిమ్మల్ని చదివించారు. ఆయన ఉద్దేశం పక్షపాతం అనేది కాదు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ మారుతా వస్తుంది. కనీసం ఇంట్లో ఒకడన్నా ఉండాలా చదువుకునేవాడు అనే ఉద్దేశం. మా చెల్లెలు కూడా కాబట్టి ఆమె కూడా చదువుకోలే. కానీ పెద్దానికి పెద్ద శరభయ్య, రెండానికి బాల శరభయ్య, మూడానికి పెద్దమయ్య అన్న. కానీ మీకు మాత్రం మహేష్ అని పేరు ఎందుకు పెట్టారు? నా పేరు కూడా పెద్దమయ్యనే. కాకపోతే బయట తిరిగే వాళ్ళందరూ మహేష్ అని అట్లా మహేష్ అంటారు. అంటే మీరు మార్చుకున్నారు, మీ నాన్నగారు మార్చారు? జనాలు మార్చారు అట్లా. ఈ పేరు కొంచెం వెరైటీగా ఉంటది కాబట్టి అంటారు. ఇప్పుడు ఎవరైనా మహేష్ అని పిలుస్తారు. నారెడ్డి గుడికి అంతే. ఎద్దుల కాడ ఎవరు చూసినా అట్లే. కాకపోతే ఏమంటే మా పెద్ద బ్రదర్స్ ఆయన అప్పుడు పందాలు తక్కువ కాబట్టి ఇక్కడ లోకల్లో తిరిగేటప్పుడు ఆయన వచ్చేవాడు, ఆయన తోలేవాడు. కొన్ని రోజులు ఒక 10 సంవత్సరాల దాకా ఆయన చేశాడు. తర్వాత ఆయన పేరు పెద్ద శరభయ్య పెట్టాలి. నేను తిరిగేసరికి నన్నే పెద్ద శరభయ్య అని చెప్పి పిలుస్తారు అంత బయట అంతా. అట్లా జరిగిపోతారు. మరోసారిగా సర్పంచ్ అని ఎవరు మీ ఇంట్లో? మా పెద్దన్న. ఇప్పుడు నడిపెన్న భార్య, అంటే బాలశరభయ్య భార్య. మీ పెద్దన్న గారు ఎన్ని సంవత్సరాలు ఈ పగ్గాలు తోలారు? 10-12 సంవత్సరాలు పైన తోలాడు ఆయన. రెండో అన్న అప్పటి నుంచి కంటిన్యూగా నిన్న దాకా కూడా ఆయన తోలుతున్నాడు. ఇప్పుడు దాదాపు 11-12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది ఈయన బాలశరభయ్య కాబట్టి. అంటే ఈయన పందెంలో ఇంతవరకు తీయలేదు. కాబట్టి ఎప్పుడన్నా పందెంలో ఊరికే అట్లా ఇచ్చిన గానీ కూడా తక్కువ. ఇప్పుడే ఇది అవుతుంది. ఇప్పటికీ మీ ఇంట్లో మీ నలుగురు అన్నదమ్ముళ్ళు పందానికి రావాల్సిందే అంట. మీ ఇంట్లో వాళ్ళే, మీ వాళ్ళే, మీ పిల్లలే తాడు తీయాలి. సైడ్ తోలే వాళ్ళు అందరు మా వాళ్ళే. మా పెద్దన్న కొడుకు ఒకడు, నా కుమారుడు ఒకడు ఉన్నాడు, ఈయన కొడుకు ఒకడు ఉన్నాడు. ఈయన వచ్చి ఇప్పుడు విఆర్ఓ.
వీడొక్కడే చదువుకునేది తర్వాత నా తర్వాత మళ్ళా వీడు చదువుకున్నాడు, మిగతా పిల్లలు అందరూ చదువుకున్నారు, డిగ్రీ 10th క్లాస్ అట్లా అట్లా చదువుకున్నారు. తర్వాత జనరేషన్ అంతా చదువుకున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఏ రోజన్నా గానీ ఏదో ఒకటి అయినా మీ నాన్నగారికి ఉన్నటువంటి పేరును గాని ఏదన్నా చిన్నపాటిది ఏమన్నా డ్యామేజ్ ఏమన్నా చేశారా? అటువంటి సమస్య లేదు. పెద్ద వీరన్న అంటే చుట్టూ 10 పక్కల పల్లెల్లో ఆయన మంచివాడు, మంచితనం అనేది ఒకటి ఉంది. నాకు 4 పల్లెల అవతలే నాకు చెప్పారు పలానా ఊర్లో పలానా అతను ఉన్నారని, చాలా గొప్ప వాళ్ళని, అందుకే నేను వచ్చింది. మా బ్రదర్స్ కాకుండా ఇప్పుడు బయట పోయినా కాబట్టి పెద్ద వీరన్న అనే కొడుకులు, పెద్ద వీరన్న కొడుకులు అని పిలుస్తారు. అంటే ఈ రంగానికి ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, ఓ మహారాజు అని చెప్పొచ్చు ఈ రంగం వారికి. ఆయన చెప్పాడు, ముందు ఎక్కడికి వెళ్ళొద్దు, చక్కగా వనికెన్ దిన్నెళ్ళు, పలానా చోట పలానా వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నువ్వు వేరే చోటకి వెళ్ళని చెప్పారు. నాగిరెడ్డి గారు ఫస్ట్ నుంచి ఆయన బాగా ఆయన పెద్ద ఎద్దులు తోలేటప్పటి నుంచి కూడా తెలుసు. మేము కూడా ఆయన స్థాయి కాకుండా కానీ కూడా బాగా అందరినీ దగ్గరికి తీసి అందరికి మంచి చెడ్డ చెప్తాడు పెద్ద ఆయన. సలహాలు బాగానే ఇస్తారులే, ఆయనే చెప్పారు చోటుకి వెళ్ళాయా. మంచి వ్యక్తి. మాకు ఈ ఎడ్ల పందాలలో ఆయన తర్వాతనే ఎవరైనా, ఆయన తర్వాతనే. అందుకే నేను ఆయన కూడా మీ దగ్గరికి వెళ్ళమన్నాను. అట్లని కాదు, మేమే చెప్పేదని కాదు, అందరికి గుడక ఇప్పుడు అందరికి గుడక కమిటీ అనేది ఉంది కదా. కమిటీ అనేది పెదకొట్టాల ఆయన ఉంటాడు శివనాగిరెడ్డి గారు, శివనాగిరెడ్డి వాళ్ళు మాకు అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. ఎవరి దగ్గర కూడా మీరు ఎవరిని అడిగినా కూడా వాళ్ళంటే పర్వాలే అనే మాట అంటారు. అంటే ఊరు చివరి ఎక్కడో అడిగాను పలానా సర్పంచ్ గారా, నేను సర్పంచ్ గారు అనలేదు, అదేలే బాల శరభయ్య గారు అని అడిగా. ఓ ఎద్దుల శరభయ్య గారా, తీసుకెళ్తామని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇదిగో పలానా ఇళ్ళని చూపించెళ్ళారు. అట్లాగా ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు ఎవరిని అడిగే చెప్తారు. ఒక స్థాయి ఒక విలువ గల, అంటే డబ్బు ఉన్నంత మాత్రాన ఎవరు గౌరవం అనేది ఉండదు. ఒక విలువ లేకపోతే సమాజంలో ఒక గౌరవప్రదమైన విలువ ఉంటేనే ఆ గౌరవం అనేది ఇస్తారు. ఎందుకంటే ఎవరైనా చెప్తే పలానా చోట పలానా సందులోకి వెళ్ళి చూడు, అక్కడ ఎవరు నన్ను అడగంటారు, నాకైతే అలా చెప్పలా అని ఇక్కడ దాకా చూపించెళ్ళారు. ఎవరు అడిగినా, పిల్లలు అడిగినా, పెద్దలు అడిగినా చెప్తారు. ఇబ్బంది మీ ఊరి కోసం కూడా అనేక కార్యక్రమాలు కూడా మీరు చేపట్టారంట మీ హయాంలో. దేవాలయం పునరుద్ధరణలో ఇప్పుడు అక్కడ వీరభద్ర స్వామి దేవాలయం అనేది ఉన్నది. అది అంతా పాతది, ఎప్పుడుదో ఉన్నది, తీసి అది కూడా బాగు చేయించాము. ఇప్పుడు ఊర్లో రామాలయం ఒకటి కొత్తగా కట్టారు, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఎక్కువ డబ్బులు అమౌంట్ ఇచ్చి 10 మంది చేత ఎవరికైనా చేపించి గుడి కట్టించారు. ఈ రోడ్లు అనేటివి అంతా అప్పుడు పాడుబడిన ఊరు మాదిరి అంతా ఉండేది. మా బ్రదర్ టైంలో కొన్ని సిమెంట్ రోడ్లు అవి ఇవి వేయించాం. ఇప్పుడు రీసెంట్ గా మా బ్రదర్ రెండో బ్రదర్ వాళ్ళు సర్పంచ్ అయినాకనే ఈ రోడ్లన్నీ ఇవన్నీ సిమెంట్ రోడ్, సిసి రోడ్లు వేయించింది. మీ ముగ్గురు అన్నల్లో మీకు చాలా ఇష్టమైన అన్న ఎవరు? నాకా? ఏ అన్నంటే ఇష్టం, ఏ అన్నంటే భయం? నేనంటే అందరికీ ఇష్టమే, వాళ్ళందరంటేనే నాకు భయం. మళ్ళీ అది అందరూ అన్న ఒకవేళ ఈయన నేను కొంతవరకు కలిసి ఉంటాం కానీ ఏదో చిన్నతనంగా. ఇప్పుడు మా నడుపన్న గాని పెద్దన్న గాని వాళ్ళ ముందర నేనేమి అంత ఇది కాదు, వాళ్ళంటే కొంచెం భయంగానే ఉంటారు. అది ఈ అన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ అన్న అంటే 24 గంటలు వ్యవసాయము, ఈ ఎద్దుల దగ్గర వ్యవసాయానికి పోయొచ్చు కూడా, పొలం పోయొచ్చు కూడా చేయాలంటే ఆయనే చేయాలి. మిగతా ఎవరు పడి పనుల కొద్ది వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ వాటికి వచ్చినాక వాటికి దానా గాని మంచి గాని చెడ్డ గాని అన్ని పనులు చేసేది ఆయనే. ఎద్దుల విషయంలో మేము ఎంతసేపు ఉన్నా ఊరికే ఎద్దులు పందానికి పోయింటే సరదాగా పోవడం అట్లా చూడడం చేయడం అంతవరకే గాని తర్వాత చేసే పనులన్నీ ఆయన చేయాల్సిందే. ఈ అబ్బాయి రెండవగా నెక్స్ట్ ఈయన ఉండి చేసుకోవాలి. ఈ అబ్బాయి ఎవరు అసలు? సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్ రీసెంట్ బాల శరభయ్య కొడుకు. అంటే రెండో ఆయన కొడుకు. పగ్గాలు దోలేదు ఇప్పుడు పగ్గాలు దోలనికి అవకాశం ఆ అబ్బాయికే. ఇది ఒకనొక దశలో తీసేద్దాం అన్నట్టు ఆలోచించి ఇప్పుడు కేవలం ఆగినట్టున్నారు. సంవత్సరం ఆగారా? 10 సంవత్సరం ఆగినట్టే లేదు. 10 సంవత్సరం ఆగితే అంత ముందు సంవత్సరం తోలేం, పందాలు తోలేం, ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి. 2018లో మంచి జత ఒకటి సెట్ అయిందంట. 2018లో జత సెట్ అయినాయి. అంత ముందు కూడా 2015 సబ్ జూనియర్ లో
అప్పుడు కూడా సెట్ అయినాయి ఎద్దులు మా. అప్పుడు 2018లో సెట్ అయినటువంటి జత ఎక్కడ తీసుకొచ్చారు, అసలు ఎలా వచ్చినాయి మీ ఇంటికి? అదే అంతకుముందు మేము అనుకోకుండా ఎద్దులు అమ్మేసుకున్నాము. అనుకోకుండా వేరే వాళ్ళు చెప్తే ఇక ఒకటి బేతంచెల్ల మండలంలో పాప్సాని కొట్టాలని అక్కడ ఒకటి తీసుకొచ్చాము. అది తెచ్చిన తర్వాత 3 రోజులకే మళ్ళా 3 రోజులకే పత్తికొండ దగ్గర కొత్తపల్లి అని అక్కడ దాన్ని తీసుకొచ్చాము. ఆ 2 తెచ్చిన తర్వాత ఉగాది పండగ మరుసటి రోజున 2 రోజులు ఉన్నందుగా తెచ్చిన ఆ రెండింటి తెచ్చిన 2 రోజులకే తీసుకుపోయి ఇక్కడ మాకు దగ్గరలో సాంబవరం అని అక్కడ పాల్గొంటే సెకండ్ ప్లేస్ వచ్చింది. వాటికి అవి 2 కొత్త ఎద్దులు. ఆ నుంచి మరుసటి రోజు మళ్ళీ ఇక్కడ నందవరం తీసుకెళ్ళాం. టంగుటూరు దగ్గరికి తీసుకెళ్ళాం. మరుసటి రోజు పందెం అక్కడ పోతే అక్కడ ఫస్ట్ కొట్టి ఆ నుంచి ఏకదాటిగా అవి ఎక్కడ పోయినా కానీ కూడా ఒక్క చోటనే ఎనికి వచ్చాము మేము. ఒక్క చోట తప్ప డోన్ లో ఒక్క చోట ఎనికి వచ్చాము. ప్లేస్ రాకుండా వచ్చింది అన్నీ ఫస్ట్. అది ఏమైందంటే అప్పటికప్పుడు రాలే అని చెప్పి ఎద్దులు రమ్మని చెప్తే వాళ్ళు మేము ఎద్దులు ఎత్తుకొని లేట్ అయింది. సరిగా ఫస్ట్ సీటే వచ్చింది అన్నారు వాళ్ళు. తీసుకుపోయి కట్టాము. పందెం రాలే ఆడొక్కసారి తప్ప మిగతా దాదాపు 28 పందాల దాకా అవి ఎక్కడ పోయినా ఫస్ట్. తర్వాత ఎవరికన్నా అమ్మేశారా? దాన్ని అమ్మేసాము. తర్వాత మళ్ళీ ఇంకో దాన్ని కూడా అమ్మేస్తాం. అంటే ఏ రోజు కూడా మీరు ₹1 వచ్చిద్దని ఎద్దులు అమ్మలేదు? ఎద్దు భారీగా రేటు అమ్మలే. మమ్మల్ని అడిగినారు, ఎద్దులు అయితే అడిగినారు. ఆ రోజుల్లోనే దాదాపుగా ఎద్దు అంతా 5,000, 6,000, 10,000 ఉండే రోజుల్లోనే వాళ్ళు వచ్చి 50,000కి అడిగినారు ఒకదాన్ని ఎద్దులు. దాని అట్లా డబ్బులు ఇస్తామని చెప్పి జత మీద 13 లక్షలు అడిగినారు ఆ రేట్లోనే. ఆ ఎద్దులు గతంలో తోలే ఎద్దులు అడిగినారు. అమ్మలే. డబ్బులు వస్తాయని చెప్పి ఎద్దులను అమ్మింది ఎప్పుడూ లేదు. కాకపోతే ఏదన్నా ఇట్లా ఉన్నప్పుడు అమ్మాలి, తీసేయాలనుకున్నప్పుడు అమ్మాల్సిందే కానీ లేదంటే మాత్రం ఎద్దులు కంటిన్యూగా చేసేది. ఏ రోజు ఒక ఎద్దుని తీసుకొచ్చిన తర్వాత సెట్ అయిన తర్వాత దీనికి ఒక 2-3 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది, లేదు 10,000 ఎక్స్ట్రా అవుతుంది, అమ్మేసుకున్నామని అసలు ఎప్పుడు ఈ ఉద్దేశంతో మీరు మేపలేదంటగా? ఎప్పుడు అనకూడదు. ఆ ఎద్దులు మేపి అమ్ముకోవాలా, బాగా తోలుతున్నప్పుడు డబ్బులు వస్తాయి, తోలినప్పుడు డబ్బులు రావు అనే సమస్య ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. అడిగి ఇంట్లో వాళ్ళు వెళ్ళాలి, ఒక పన్ను వాడాలి, సరదా తీసుకోవాలి. అందులోను పందాలు వస్తుంటే ఇక్కడ రోజువారీ కంటిన్యూ ఒక రోజు వరుస పెట్టి 3 పందాలు 4 పందాలు ఆడిన రోజులు కూడా ఉంటాయి. మీరా వరుస పెట్టి ఒకే రోజు కాదు, ఈ రోజు ఈడ ఆడితే రేపు ఇంకో రోజు అట్లా ఆడిన పందాలు కూడా ఉంటాయి. కాకపోతే ఎద్దులు అట్లా లాగేటప్పుడు బాగా 39 గంటలలో ఫస్ట్ ఎక్కడ చౌటుపల్లి, కడప జిల్లా చౌటుపల్లి 38 జతలు వచ్చినాయి అక్కడికి. మద్రాల శేఖర్ వాళ్ళు కూడా వచ్చింది. మద్రాల శేఖర్ కూడా 3 జతలే వచ్చింది కదా. అట్లా ఎద్దులు సెట్ అయినప్పుడు బాగా తొలే బాగా పేరు. ఇప్పుడంతా ఇంత టెక్నాలజీ, ఇంత యూట్యూబ్ అవి లేవు కాబట్టి మనం అదే నువ్వు అన్నట్టు బయట చాలా మందికి తెలియదు. అదే దానితోనే మనం ఎక్కడ వణికింది అంటే నూతలపాడు, గుంటూరు జిల్లా నూతలపాడు తెలుసుగా? నూతలపాడు రోజా గారు వచ్చి అప్పుడు బహుమతి ఇచ్చారు. అక్కడ కూడా మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. 20 సంవత్సరాల నాడే మీరు 4 అన్నదమ్ములు విడిపోవడం జరిగింది, కానీ ఎద్దుల విషయంలో కలిసి ఉన్నారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అసలు? పాసిబుల్ అంటే ఎవరికి దీంట్లో అంత ఇది డబ్బు, ఎద్దులు తోలిన డబ్బులు కావాలా, ఇంకోటి కావాలనేది కాదు సమస్య. కాకపోతే అందరము పేరు ఒకటి, పలానా పేరు మీద ఎద్దులు ఉన్నాయి, పలానోళ్ళు అంటే పర్వాలే మంచోళ్ళు అని చెప్పి అట్లా. అదే గాని ఇంకోటి ఇప్పుడు ఈ డబ్బులు పెట్టుబడి అంతా పెట్టేది ఈయన సర్పంచ్. ఇప్పుడు బాలశర్భయ్య అనే పెడతాడు. కాకపోతే ఎప్పుడు వచ్చంటాయి ఎప్పుడు పోతుంటాయి అవన్నీ అంతగా పట్టించుకునేదిలే. అట్లా జరిగిపోతుంది కాబట్టి మేము కూడా అట్లా కొనసాగుతున్నాం. డబ్బులు ఆశించలేదు అంటున్నారు. అసలు దీంట్లో పెట్టినవి అసలు రావు. ఏకాడికి డబ్బులు పెట్టి సరదా కోసమే డబ్బులు వదిలించుకుంటారు అంతే. కానీ మీరు అనుకున్నంత తేలికైతే కాదు ఏది కలిసి చేయటం అనేది. అది ఎందుకో మరి అట్లా జరిగిపోతాయి. ఇప్పటికి కూడా అటువంటి అభిప్రాయ భేదాలు లేవు.
10 రూపాయలు ఎక్కువ తక్కువ ఒకవేళ 10 రూపాయలు నేను ఖర్చు పెట్టుకున్నా వాళ్ళు అడిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఏది చేసినా కానీ మాకు సర్పంచ్ ఏకగ్రీవంగా ఇచ్చారు. ఏకగ్రీవం పోటీ లేదు. పోయినసారి పోటీ లేదు. అందుకు కాబట్టి ఊర్లో జనాలకు కానీ మంచి కానీ చెడ్డ కానీ అన్ని రకాలుగా ఏదైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కానీ డబ్బుల సాయం కానీ ఇంకోటి కానీ మంచి కానీ అన్ని చేస్తూ ఉంటారు. అటువంటి సమస్య లేదు. రీసెంట్ గా ఇప్పుడు అక్కడ దేవాలయానికి కూడా ఒక 5.5 సెంట్లు స్థలం కొని దేవుడికి పెట్టాలని. దేవుడి దగ్గర స్థలం లేదు. రేపు పొద్దున ఏదన్నా రూములు గీములు అట్లాంటి ఏర్పాటు చేసినా మంచి చెడ్డ బాగుండదనే ఉద్దేశంతో రీసెంట్ గా ఒక 5.5 సెంట్లు స్థలం కొనడం కూడా జరిగింది. రామాలయం ఒకటి, వీరభద్ర స్వామి దేవాలయాలు ఈ 2 కూడా పునర్నిర్మాణం మీరే చేశారు. మా చిన్నాన్న గుడికి ఒక ఆయన అక్కడ దర్గా ఒకటి ఆయన గుడిక చేశాడు. ఇక్కడికి వచ్చి పనులు చేయటం ఇంట్లో ఆడవాళ్ళు కూడా తల ఒకళ్ళు వచ్చి తల ఒక పని చేసి వెళ్తున్నారు. వాళ్ళు చేసే పని ఇప్పుడు ఈ బర్రెలు ఉంటాయి, ఆ పాలు తీసుకోవటాలు, వాటి గడ్డి మంచి చెడ్డ చూస్తారు, వాళ్ళు చూస్తారు. మేము ఏదన్నా ఇప్పుడు అంటే ఖాళీ వ్యవసాయ పనులలో ఉన్నప్పుడు వ్యవసాయ పనులకు పోతాము. ఈయన మాత్రం ఇక్కడ ఉండాల్సిందే తప్పదు. ఆయన కూడా వెళ్తాడు, వ్యవసాయ పనికి పోతాడు. ఆయన ఖాళీగా ఉండాలంటే ఉండడు. వస్తే అటు వచ్చి ఆ పొలం చూసుకునేది అట్లా వచ్చి మళ్ళా ఇక్కడ కొనసాగుతా ఉంటాడు. ఇక్కడ ఎవరం లేకుండా ఎవరో ఒకడు ఆయన ఒక్కడున్నా కానీ అందరూ అన్ని చూసుకుంటా ఉంటారు. ఆ టయానికి ఎవరో వచ్చి ఆడవాళ్ళు వచ్చి పాలు తీసుకెళ్తుంటారు, ఇంత గడ్డి గిడ్డి తెచ్చుకొని. కొంచెం ఏమంటే వ్యవసాయం అప్పుడు మా చిన్నప్పటికి ఇప్పటికి వ్యవసాయం తేలికైంది. ట్రాక్టర్లు మంచి చెడ్డ అన్ని అందరి పెట్టుకున్నాం కాబట్టి తేలిగ్గా ఒకరు చేనికి పోయినా పని చేసుకుంటారు, ఒకరింటికాడనే పని చేసుకుంటారు. ఆ రకంగా వ్యవసాయం కొనసాగుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ఉదయం నుంచి ఎప్పుడు ఒక 10 మంది 15 మంది 20 మంది సందరగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడు వచ్చనే ఉంటారు. ఇప్పుడు ఎండ ఇప్పుడు పనికి వెళ్తారు కదా జనాలు, పని పోయినప్పుడు వచ్చేది ఎవరైనా వాళ్ళు వచ్చి ఎద్దుల కాడ ఆడ చూసి వెళ్తాంటారు.